శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్ వెంకటరెడ్డి కాలనీలో కమ్యూనిటీ భవనం నిర్మాణ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుద్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. కమ్యూనిటీ భవనం పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. లింగంపల్లి విలేజ్ వెంకటరెడ్డి కాలనీలో సీసీ రోడ్లు దాదాపుగా పూర్తయ్యాయని, మిగిలిన రోడ్లను త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రవి యాదవ్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు అన్న వీరేశమన్న గారు, ఏఈ గారు, భాస్కర్ గారు, వెంకటేశ్వరరావు గారు, రెడ్డి గారు, బాలరాజు గారు, సత్యనారాయణ గారు, సోమన్న గారు, సీను గారు, మా కృష్ణన్న గారు, స్వామి మరి మల్లికార్జున గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దమ్మలందరికీ, సోదరులందరికీ, సోదరుమణులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా లింగంపల్లి అంటేనే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో హాట్ కేక్ శేరిలింగంపల్లి. మరి ఈరోజు శేరిలింగంపల్లి 2016లో నేను కార్పొరేటర్గా నిలబడ్డప్పుడు మీరందరి అండతోని నేను గెలుపొందడం జరిగింది 2 పర్యాయాలు. ఫస్ట్ లింగంపల్లి విలేజ్ విజిట్ చేసుకున్నప్పుడు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉండే, దుర్భరమైనటువంటి డ్రైనేజ్ పైప్ లైన్ వేయించినాను, సీసీ రోడ్లు వేయించినాను. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా నాకు దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్య ఏది ఉన్నప్పటికీ, ఇప్పుడు సోదరుడు మన కిరణ్ చెప్పినట్టుగా అంతకుముందు ఈ ఎస్సీ బస్తీలో చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉండే. నేను వెళ్ళి విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి కరెంట్ పోల్స్ ఏదో కావాలన్నారు, అది 3 ఫేజ్ కన్వర్షన్ చేయించడం, వాటర్ పైప్ లైన్ వేయించడం, ప్లస్ కార్పొరేటర్ సమస్యలు తెలిసినటువంటి కార్పొరేటర్ సమస్యలు తెలిసిన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఫస్ట్ లింగంపల్లి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఎన్ని రోడ్లు ప్రతిసారి ఎప్పుడు పెట్టినా, ఏ టెండర్ పెట్టినా మీ లింగంపల్లి లేకుండా, లింగంపల్లి గ్రామం లేకుండా టెండర్ లేవు. ఈ డివిజన్ వరకు, వేరే డివిజన్ సంగతి కాదు కానీ ఈ డివిజన్ వరకు లింగంపల్లిలో 1 రోడ్డు 2 రోడ్లో చివరికి మా తారానగర్లో పెడితే దాంట్లో కూడా మీరు లింక్ చేసి పెట్టేస్తుండే. కులాలకు మధ్యలోకి అతీతంగా వెళ్ళి మనము విలేజ్లో ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో ఇవన్నీ మనం లెటర్ హెడ్ మీద అన్నకు ఇవ్వడం జరిగింది. అన్నకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్క స్ట్రీట్లో రోడ్ వర్క్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, కల్వర్ట్ వర్క్స్ కానీ, మళ్ళా మనం ఏది రిప్రజెంట్ చేసినా కానీ సానుకూలంగా స్పందించి ప్రతిదానికి వెంట ఉండి అది కంప్లీట్ అయ్యే వరకు దాన్ని పట్టు వదలని విక్రమార్కుడు లేక మనందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి మన నాగేందర్ అన్నగారు. ఈరోజు చూడడానికి ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా ఇది మనం ఉన్నప్పుడే అందుబాటులోకి తీసుకురావాలని తెలియగానే ఇమీడియట్గా జిహెచ్ఎంసీ సిబ్బంది వారికి ప్రోత్సాహంతో ఇక్కడ ఈరోజు కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం ఎట్లయితే ఐకమత్యంగా ఉన్నామో అట్లనే ప్రతిసారి ఏ వర్క్ ఉన్నా కానీ అందరం మనం ముందుకు వచ్చి గ్రామంలో ఇంకా ఏది పనులు ఉన్నా కానీ, పెండింగ్ వర్క్స్ ఉన్నా కానీ మనం అందరం చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాం మనం ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఏరియాలో కాలనీ వాసులు అందరికీ ఇన్వైట్ చేయడం జరిగింది. కొంతమంది కొంచెం ఈరోజు సాటర్డే కాబట్టి వర్కింగ్ అవర్స్ ఉంది కాబట్టి చాలామందికి అటెండ్ కాలేకపోయారు. అయినప్పటికీ మా యూత్ పెద్ద మనుషులందరూ, ఇక్కడ వచ్చిన పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక పైన ఏదున్నా కానీ అన్నతో మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఒకసారి కావాలి. అన్ని బస్సులతో ఒకసారి ఇంటరాక్ట్ అయితే ఎట్లా ఏ బస్సులో ఏ ప్రాబ్లం ఉందో కూడా వాళ్ళ దృష్టికి కూడా తెలుస్తుంది అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాం మనం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మన అన్నగారు